ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి సప్తతితమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. దుష్యంత మహారాజు తన సైన్యంతో పాటుగా చతురంగ బలంతో రథములు, అశ్వములు, ఏనుగులు, భటులు వీళ్ళందరినీ తీసుకుని అనేక రకములైన ఆయుధాలు ధరించి వేటకి బయలుదేరి వెళ్ళాడు. అరణ్యంలో ప్రవేశించంగానే ఈ సైన్యము యొక్క అలజడికి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా భయాన్ని పొందినటువంటివై పారిపోతూ ఉన్నాయి. కొన్నేమో మీదకొస్తున్నాయి. ఆ వచ్చేటువంటి వాటి మీద తన దగ్గరున్నటువంటి ఆయుధ సంపత్తితో వాటిని ఎదుర్కొంటూ సంహరిస్తూ ముందుకు వెడుతూ ఉన్నాడు దుష్యంత మహారాజు. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. చచార సవినిఘ్నన్ వై వన్యాంస్తత్ర మృగద్విజాన్
రాజ్ఞా చాద్భుత వీర్యేణ యోధైశ్చ సమరప్రియై. ఈ విధంగా ఆ ఎదురుకుండా ఉన్నటువంటి మృగములన్నింటినీ కూడా సంహరిస్తూ అనేక రకములైన క్రూర మృగములను అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ రాజుతో వచ్చినటువంటి సైన్యమంతా కూడా అద్భుతమైన పరాక్రమం కలిగినదే. ఇంకా యుద్ధాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. అటువంటి అమితమైన ఉత్సాహవంతులైనటువంటి సైన్య సమూహం అంతా కూడా బయలుదేరి వచ్చింది. అందరితో కలిసి లోడ్యమానం మహారణ్యం తత్యజుః స్మ మృగాధిపాః తత్ర విధృతయూధా నిహతయూధపతి నిజ. వీళ్ళందరూ ఎక్కడెక్కడ క్రూర మృగాలు ఉన్నాయని వెతికి మరీ వాటిని సంహరిస్తూ ఉంటే ఆ మృగరాజులు, సింహాలు, పులులు మొదలైన జంతువులన్నీ కూడా భయపడి ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకి పారిపోతూ ఉన్నాయి. ఇది కావ్య లక్షణం కనిపిస్తోంది ఇక్కడ మనకు. కేవలం కథాగమనాన్ని వేగంగా నడిపించటమే కాకుండా ఆయా సందర్భాల్లో ఒక విషయాన్ని నిలబెట్టి విస్తృతంగా వర్ణించటం అనేది మనకు భారతంలో చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే ఈ దుష్యంత మహారాజు వేటకి వెళ్ళాడు, జంతువుల్ని సంహరించాడు, ఆశ్రమంలో ప్రవేశించాడు అని సంక్షిప్తంగా చెప్పటం ఉండదు. ఆయన వేటాడేటప్పుడు ఏ విధంగా వేటాడాడు, ఆ సైన్యం ఏం చేసింది, ఇటువంటి వివరాలన్నీ కూడా వర్ణిస్తారు. యుద్ధ వర్ణన వచ్చినప్పుడు కూడా భీష్ముని యొక్క యుద్ధం అత్యద్భుతంగా వర్ణించారు. భీష్మ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, ద్రోణ పర్వం, ఇలాగా ఆ యుద్ధాన్ని కూడా ఎన్నో అధ్యాయాల్లో అనేక రీతులు వర్ణించినట్లుగానే ఇక్కడ కూడా దుష్యంతుడు చేసేటువంటి వేటలో ఉన్నటువంటి విశేషాలు చక్కగా వర్ణించి చెబుతున్నారు. ఈ సైనికులందరూ కూడా ఎక్కడ క్రూర మృగాలు ఉన్నాయని వెతికి సంహరిస్తూ ఉంటే అవన్నీ కూడా వాటికి తోచిన దిక్కుకి పారిపోతూ ఉన్నాయి. కొన్నిటికైతే మార్గదర్శకంగా ఉండేటువంటి జంతువులు కూడా ఉంటాయిట. జంతు సమూహానికి మానవులలో ఏ విధంగా అయితే సమూహాలకి నాయకులు ఉంటారో అలాగే మృగాలకు కూడా ఒక సమూహానికి అంతటికి కూడా ఒక జంతువు ఉంటుంది, పెద్ద జంతువు, మార్గాన్ని చూపించేటట్టుగా. అలా మార్గాన్ని చూపించేటువంటి జంతువులన్నీ కూడా పారిపోయేసరికి ఆ వర్గంలో ఉన్న మిగతా మృగములన్నీ కూడా ఎటెళ్లాలో తెలియక భయపడి తలొక దిక్కుకి పారిపోతూ ఉన్నాయి. మృగయూధాన్యథౌత్సుక్యాత్ శబ్దం చక్రుస్తతస్తతః శుష్కాశ్చాపి నదీర్గత్వా జలనైరాస్య కర్షణాః. పరిగెత్తి సైనికులు అలిసిపోయారు, మహారాజు అలిసిపోయాడు. వెంబడించేటప్పటికి పాపం ఆ మృగములకు కూడా అలసటొచ్చి దాహం వేసి నీళ్లు తాగాలని వెతుక్కుంటూ సరస్సుల కోసం వెడుతూ ఉంటే అక్కడ ఎండమావులు కనిపిస్తున్నాయి తప్ప సరైనటువంటి నీళ్లున్న చోటు వాటికి కనిపించడం లేదు. నీళ్లు లేనటువంటి శుష్కించినటువంటి నదుల సమీపానికి వెళ్ళి ఎంతో నిరుత్సాహాన్ని పడ్డటువంటివై, అయ్యో ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చినా దాహం తీరలే అనేటువంటి వ్యధతో కూడి ఉన్నాయి ఆ జంతువులన్నీ. మరి ఇక్కడ దుష్యంత మహారాజుకి ఎంత ఉత్సాహం ఉన్నదంటే అక్కడ ఉన్నటువంటి లేళ్లని చూచాడు ఆయన. ఆ లేళ్లని చూసినప్పుడు ఇది ఒక కవి వర్ణించినటువంటి వర్ణన, భారతంలో చెప్పినటువంటి విషయం కాదు. ఆ లేడిని చూచినప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి? చంద్రుల్లో ఉన్నటువంటి ఆ మత్స లేడే కదా, మేమేమో చంద్రవంశీయులము, మాకు మా పూర్వీకుడైనటువంటి మా చంద్రుడికి ఈ జింక మత్స తెచ్చింది అనేటువంటి కోపంతో ఉన్నట్టుగా దుష్యంతుడు మహా ఉత్సాహంతో లేళ్లు కనిపిస్తే వాటిల్ని వేటాడుతున్నాడు. మీ వల్లే కదా చంద్రుల్లో మత్స వచ్చింది, అందరూ అవి జింక అని చెప్తూ ఉంటారు, మాకింత అపకీర్తి తెచ్చారా అన్నట్లుగా. ఇది నిజం కాదు, ఒక ఊహ, అద్భుతమైనటువంటి కవి యొక్క హృదయంలో పుట్టినటువంటి ఒక ఊహ. అదేవిధంగా కొన్ని వరాహముల యొక్క గుంపులన్నీ వెడుతున్నాయి, అడవి పందుల యొక్క గుంపులు. వాటిని చూస్తే ఇంకా కోపం వస్తోంది రాజుకి. ఇది కూడా ఊహ. ఏమిటి ఆయన కలిగినటువంటి భావము అంటే, వరాహములకు మరొక పేరు భూదారములు అంటారు. భూదారము అంటే భూమిని తవ్వుతూ ఉంటుంది, అది
నోటితో తవ్వుకుంటూ వెడుతూ ఉంటుంది. దాని లక్షణం అది. భూదారము అంటే భూమిని తవ్వేది అని అర్థం. అలాగే భూదారం అనే శబ్దం భూపతి, రాజుకు కూడా ఉంది. అంటే భూమికి పతి అయినటువంటి వాడు, భూమిని పత్నిగా కలిగినటువంటి వాడు, అందువల్ల భూదార శబ్దం. అందుకని అడవి పందుల్ని చూడంగానే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి నేను మీరు ఒకటే పేరా అనేటువంటి కోపం వచ్చిందా అన్నట్లుగా ఆ అడవి పందుల గుంపు చూడంగానే ఇంకా దారుణమైనటువంటి పరాక్రమంతో వాటిని అన్నిటినీ కూడా సంహరించడానికి బయలుదేరి వెడుతున్నాడా అన్నట్లుగా గొప్ప శక్తితో ఆ దుష్యంతుడు వేటాడుతూ ఉన్నాడు. వ్యాయామక్లాంత హృదయా పతంతి స్మ విచేతసః క్షుత్పిపాసా పరీతాశ్చ శ్రాంతాశ్చ పతితా భువి. పరిగెత్తి వ్యాయామం అంటే బాగా శ్రమపడటం, దానివల్ల అలసిపోయినటువంటి దేహము అలాగే హృదయము కలిగినటువంటివి ఆ మృగములన్నీ కూడా ఎలా తప్పించుకుంటాం ఈ మహారాజు బారి నుంచి, ఈ సైన్యం బారి నుంచి అని చెప్పి విచేతసః, ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా యాంత్రికంగా ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి. వాటి మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచన, ఎటు పక్కకి వెళ్ళాలి అనే ఒక దిశ లేదు. ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి ఓపిక లేకుండా. ఒక పక్కేమో ఆకలి వేస్తోంది, ఇంకొక పక్క దాహం వేస్తోంది. అలిసిపోయి పరిగెత్తలేక కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ మృగములన్నీ కూడా నేల మీద మరణించినట్లుగా పడిపోతూ ఉన్నాయి. కేచిత్తత్ర నరవ్యాఘ్రై అభక్ష్యంత బుభుక్షితై కేచిదగ్ని మధోత్పాద్య సంసాధ్య చ వనేచరాః భక్షయంతి స్మ మాంసాని ప్రకృష్య విధివత్తదా. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఆ వేటకి వెళ్ళినటువంటి సైనికులు అలిసిపోయినటువంటి వాళ్ళు మరణించినటువంటి కొన్ని మృగములను స్వీకరించి వాటిల్ని ఆహారంగా తింటూ ఉన్నారు. ఈ మాంసాహారాన్ని స్వీకరిస్తూ శక్తిని పొందుతున్నారు. ఈ సైనికులు అందరూ కూడా అగ్నిని వెలిగించి ఆ అగ్నిలో దొరికినటువంటి మృగముల యొక్క దేహాన్ని బాగా పక్వం చేసి ఆ ఉడికినటువంటి మాంసాన్ని తినేటువంటి సైనికులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. తత్ర కేచిత్ గజామత్తాః బలినః శస్త్రవిక్షతాః సంకోచ్య అగ్రకరాన్ భీతాః ప్రద్రవంతి స్మ వేగితాః. పెద్ద పెద్ద మదించినటువంటి ఏనుగులు ఉన్నాయి ఆ అరణ్యంలో. అటువంటి ఏనుగుల మీద వీళ్ళు బల్యాలు అలాగే బాణాలు ఇవన్నీ కూడా వేసేటప్పటికీ ఆ గజముల యొక్క తొండములకు, తొండము తొండము రెండు ప్రయోగాలు ఉన్నాయి. ఆ గజముల యొక్క తుండములకు ఆ బాణములు తగిలి గుచ్చుకుని ఆ గుచ్చుకున్నటువంటి ఆయుధములతోనే అవి తమ యొక్క తొండములను చుట్టుకుని పారిపోతూ ఉన్నాయి. ఆ విధంగా భయంతో కూడినటువంటి ఏనుగుల గుంపులన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పాపం కొన్ని జంతువులకు శక్రున్మూత్రం సృజంతశ్చ అక్షరంతః శోణితం బహు వన్యా గజవరాస్తత్ర మమృదుః మనుజాన్ బహూన్. భయపడినటువంటి కొన్ని జంతువులకేమో పాపం మూత్ర విసర్జన అయిపోతోంది భయంతో. అలాగే రక్తాన్ని కూడా స్రవిస్తూ ఉన్నాయి ఆ మృగములన్నీ కూడా. కొన్ని అయితే తిరగబడి మా మీదకు వస్తారా మీరని చెప్పి తిరగబడి మృగాలన్నీ కూడా సైన్యంతో పోరాటానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. పిల్లినైనా కూడా కదలకుండా చేసి గదిలో పెడితే అదేం చేయాలో తెలియక మన మీద పడ్డట్టు అందరూ చుట్టుముట్టి వాటి అన్నింటినీ కూడా భయపెట్టేటప్పటికీ ఆ మృగాలు ఏం చేయాలో తోచక హడావిడితో ఎదురు తిరిగి ఈ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలంలో ఈ దుష్యంతుని యొక్క వేట సందర్భంలో అతని రథ వేగం ఎలా ఉందో చక్కగా వర్ణించారు కాళిదాసు. ఎలా ఉంది ఆ రథవేగం అంటే ముక్తేషు రశ్మిషు నిరాయత పూర్వకాయాః నిష్కంపచామరశిఖాః నిభృతోధ్వకర్ణాః ఆత్మోద్ధతైరపి రజోభిరలంఘనీయాః ధావంత్యమీ మృగజవ అక్షమయేవ రథ్యాః. ఆ రథసారథి ఒక్కసారి ఆ పగ్గాలు వదలంగానే గబగబా పరిగెడుతూ ఉన్నాయి అశ్వాలు.
బాగా విశాలంగా శరీరాన్ని చాచి ముందుకి వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. ఈ రెండు చెవులు కూడా నిక్కబొడుచుకుని ఉన్నాయి. అశ్వాల యొక్క చెవులు వేగం పెరిగిన కొద్దీ వాటి దేహానికి ఉన్నటువంటి ఆ చెవులు కదలకుండా నిక్కబొడుచుకుని పైకి నిటారుగా ఉన్నాయి. ఆ గుర్రముల యొక్క కాలి గిట్టల చేత లేవగొట్టబడినటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో ఆ దుమ్ము కూడా ఆ గుర్రములను దాటి ముందుకు వెళ్ళలేకపోతోంది. వాటి చేత లేవగొట్టబడినటువంటి దుమ్ముని కూడా అవే దాటి ఇంకా వేగంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఆ గుర్రాల ఉత్సాహం చూస్తుంటే ఏమనిపిస్తోందంటే అక్కడ ఉన్నటువంటి ఇతర మృగములన్నీ కూడా మా నుంచి తప్పించుకుంటున్నాయి, మా మహారాజు దగ్గర నుంచి మాకన్నా వేగంగా పరిగెడుతున్నాయని వాటి వేగాన్ని చూచి అసూయపడ్డట్టుగా ఉన్నాయి ఆ గుర్రాలు. అందుకని అంత వేగంగా పరిగెడుతున్నాయి అని వర్ణించారు కాళిదాసు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి భావన, యదాలోకే సూక్ష్మం వ్రజతి సహసా తద్విపులతాం యదర్థే విచ్ఛిన్నం భవతి కృతసంధానమివ తత్ ప్రకృత్యా యద్వక్త్రం తదపి సమరేఖం నయనయోః నమే దూరే కించిత్ క్షణమపి న పార్శ్వే రథజవాత్. ఇది కూడా అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించినటువంటి శ్లోకమే. మనం వాహనం మీద వేగంగా ప్రయాణించి వెళ్ళేటప్పుడు దూరంగా పెద్ద వస్తువు కూడా దూరం నుంచి మనకి చాలా సూక్ష్మంగా చిన్నదిగా కనిపిస్తుంది. మనం వాహనంలో వేగంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇది ఇంత పెద్ద వస్తువు మనకి దూరం నుంచి చిన్నదిగా కనిపించింది అనుకుంటాం. అలాగే దుష్యంతుడు ఆ రథం మీద వెడుతూ ఉంటే దూరంగా చిన్నదిగా కనిపించిన వస్తువులు వెంటనే పెద్దవిగా కనిపిస్తున్నాయి. అంటే అంత వేగంగా వెడుతోంది. అది చిన్న వస్తువు అనుకునే లోపే అది పెద్దదిగా కనిపిస్తోంది. అలాగే కొన్ని దూరం నుంచి చూచినప్పుడు ఎలా అనిపిస్తాయి అంటే రెండు భాగాలుగా కనిపిస్తాయి. అది ఒకే వస్తువు కానీ మనం చూచినప్పుడు మధ్యలో ఏదో అడ్డు ఉండడం చేత రెండు భాగాలుగా కనిపిస్తాయి. అలా రెండు భాగాలుగా కనిపించేవన్నీ కూడా అరణ్యంలో ఉన్నటువంటివి వెంటనే ఇవి రెండు కాదు ఒకటే అనేటువంటి భావాన్ని కలిగిస్తున్నాయి. ఇదేదో వంకరగా ఉన్నదే ఇది అనుకునే లోపు ఇది వంకరగా దూరం నుంచి వంకరగా కనిపిస్తోంది కానీ దగ్గరికి వెడితే ఇది నిటారుగా ఉన్నదే అని ఇలా కొమ్మలు కానీ అరణ్యంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ వేగం కారణం చేత దూరంగా ఉన్నాయి అనుకునే లోపే దగ్గరవుతూ ఉన్నాయి అని వర్ణించారు. కాబట్టి దుష్యంతుడికి దూరంగా ఉన్నటువంటి వస్తువు ఆ అరణ్యంలో ఏదీ లేదు. సంకోచ్య అగ్రకరాన్ భీతా, ఈ విధంగా గజములన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి. కొన్నేమో ఎదురు తిరిగి సైనికులతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. తద్వనం బలమేఘేన శరధారేణ సంవృతం వ్యరోచత మృగాకీర్ణం రాజ్ఞా హృత మృగాధిపం. ఇది అద్భుతమైనటువంటి వర్ణన. ఏమిటి వర్ణన అంటే రాజు యొక్క బలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అరణ్యమంతా వ్యాపించి దట్టమైనటువంటి మేఘంలా ఉన్నాయి. అలాగే ఆ సైనికులంతా ప్రయోగించేటువంటి ఈ బాణములు ధనుస్సు నుంచి బయటికి వెలువడుతున్నటువంటి ఈ బాణములు ఏవైతే ఉన్నాయో అలాగే బల్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఆ మేఘం నుంచి బయటికి జాలువారుతున్నటువంటి వర్షధారల్లాగా కనిపిస్తున్నాయి. ఆ భటుల యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధములని వర్ణిస్తున్నారు. ఈ విధంగా ఈ దుష్యంత మహారాజు సైన్యం చేత చంపబడినటువంటి ఆ సమస్తమైన మృగములన్నీ కూడా సమూహాలుగా వెళ్ళే దారిలో పడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. వ్యరోచత మృగాకీర్ణం రాజ్ఞా హత మృగాధిపం. పెద్ద పెద్ద పులులు సింహాలు వీటిని అన్నిటినీ కూడా సంహరించేశారు దాదాపుగా. ఇలా ఆ దుష్యంతుడు బాగా అలిసిపోయాడు అరణ్యంలో సంచరించి. వైశంపాయన ఉవాచ తతో మృగ సహస్రాణి హత్వా సబలవాహన రాజా మృగ ప్రసంగేన వనమన్యద్వివేశః. ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ వనంలో ఉన్నటువంటి మృగాలన్నింటినీ కూడా సంహరించిన తర్వాత వేగంగా వెళ్ళి మరొక అరణ్యంలో ప్రవేశించాడు దుష్యంతుడు. అక్కడికి వెళ్ళంగానే ఈ అరణ్యంలో ఉన్న వాతావరణం వేరు, అక్కడున్న వాతావరణం వేరు. ఏక ఏవోత్తమ బలః క్షుత్పిపాసాశ్రమాన్వితః సవనస్యాంతమాసాద్య మహచ్చూన్యం సమాసదత్. మొత్తం సైన్యాన్ని అంతా తీసుకుని వెళ్ళలేదు. 3 వంతుల సైన్యం వెనకాలే ఉంది. 1 వంతు సైన్యాన్ని తీసుకుని మరొక వనంలోకి వెళ్ళాడు.
ఎందువల్ల అంటే ఆకలేస్తోంది, ఏదన్నా తినడానికి దొరుకుతుందేమో, దాహం తీర్చుకోవడానికి చక్కని నీళ్లు దొరుకుతాయేమో అని శ్రమతో కూడి ఆ వనంలో ప్రవేశించాడు. తీరా అక్కడికి వెడితే అదంతా కూడా ఊషర క్షేత్రము. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆహారము కనిపించటం లేదు, నిర్జీవంగా ఉంది, శూన్యంగా ఉంది. ఏ విధమైనటువంటి వృక్షాలు కనిపించటం లేదు, ఏ పంటలు కనిపించటం లేదు, తినటానికి అతనికి ఏమీ దొరకలేదు అక్కడ. దాంతో చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంకొంచెం దూరం వెడితే ఆ పక్కన మరొక వనం కనిపించింది. తచ్చాప్యతీత్య నృపతి ఉత్తమాశ్రమ సంయుతం మనః ప్రహ్లాద జననం దృష్టికాంతమతీవచ శీతమారుత సంయుక్తం జగామాన్యద్ మహద్వనం. ఆ ఊషర క్షేత్రం నుంచి బయలుదేరి కొంచెం పైకి వెళ్ళంగానే అక్కడ ఒక ఆశ్రమం ఉన్నట్లుగా కనిపించింది. ఇక్కడ ఏదో జనాలు జీవిస్తూ ఉన్నట్టున్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, ఋషులు ఉంటారు ఇక్కడ అనుకున్నాడు. చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం, చూడంగానే ఆకర్షిస్తోంది. చల్లనైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, అనేక రకములైనటువంటి వృక్షములతో నిండి ఉంది ఆ ఆశ్రమం అంతా కూడా. పుష్పితై పాదపై కీర్ణం అతీవ సుఖశాద్వలం. వికసించినటువంటి పుష్పములతో నిండినటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి ఆ ఆశ్రమంలో. అలాగే పచ్చిక బయళ్ళు కనిపిస్తున్నాయి, పచ్చనైనటువంటి గడ్డి అంతా కూడా వ్యాపించి ఉంది ఆ ఆశ్రమంలో. ఇక్కడ ఎవరో ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఆకలి తీర్చుకోవచ్చు, దాహము తీర్చుకోవచ్చు అనుకున్నాడు. ఈ సందర్భంలో నన్నయ్య గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు. ఏ చితనర్చితలిర్చిన క్రోవుల నిమ్మగుఠావుల జొంపములన్ పూచిన మంచి అశోకములన్ సుర పొన్నల పొన్నల గేదగులన్ కాచి బెడంగుగా పండిన ఆ సహకారములన్ కదళీతతులన్ చూచుచు వీనుల కింపెసగన్ వినుచున్సుక కోకిల సుస్వరముల్. చక్కగా ఒక లయబద్ధంగా ఉన్నటువంటి ఒక గీతంలాగా చక్కగా ఉంది ఈ పద్యం. దీనిని మాలిని వృత్తం అంటారు. కావ్యాల్లో ఎన్నో విధములైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఇదొక ప్రయోగం, అద్భుతమైనటువంటి ప్రయోగం. 7 భగణాలు అలాగే ఒక గురువు ఉన్నట్లయితే దాన్ని మాలిని వృత్తము అంటారు. మొత్తం ఇందులో ఉండేటువంటి అక్షరాల సంఖ్య 22 అక్షరాలు. ఇంత అందంగా రాశారు ఈ పద్యాన్ని. ఏమిటి ఇందులో ఉన్నటువంటి భావము అంటే, ఆశ్రమ ప్రదేశానికి వెళ్ళినటువంటి దుష్యంతుడు చూచినటువంటి వాతావరణం అక్కడ ఎలా ఉన్నది అని వర్ణిస్తున్నారు. ఎక్కడ చూచినా కూడా బాగా ఏపుగా పెరిగినటువంటి గోరంట చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, గుబురులుగా ఉన్నటువంటి చక్కనైనటువంటి అశోక వృక్షములు కనిపిస్తూ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద పొన్న చెట్లున్నాయి, మొగిలి చెట్లున్నాయి, అదేవిధంగా సహకారములు అన్నారు అంటే తీయమామిడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆకలి తీరిపోయినట్లే అలాగే అరటి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెవులకు ప్రీతిగా ఆనందాన్ని కలిగించేట్లుగా కోకిలలు అలాగే చిలుకలు అవన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడ జీవులు ఉంటాయంటే ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరో జీవిస్తూ ఉన్నారు, ఋషులు ఎవరో ఉన్నారు, నాకు తగినటువంటి ఆహారం దొరుకుతుందని అక్కడ పచ్చిక బయళ్లతో అందంగా ఉన్నటువంటి ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు ఆ దుష్యంతుడు. విపులం మధురాలాపై నాదితం విహగైస్తథా పుంస్కోకిల నినాదైశ్చ ఝిల్లీక గణనాదితం. ఎంతో విశాలమైనటువంటి చక్కని ఆ ప్రదేశంలో మధురంగా గానాన్ని చేస్తూ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా కనిపిస్తున్నాయి. పక్షులన్నీ గానం చేయటం అంటే అవి అరుస్తున్నాయి. స్వచ్ఛమైనటువంటి పక్షుల యొక్క అరుపులు ఎలా ఉన్నాయంటే శ్రావ్యమైనటువంటి గీతాల్లా ఉన్నాయి. కోకిలల యొక్క చక్కటి శబ్దాలన్నీ కూడా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఝిల్లీకములు అన్నారు. ఝిల్లీక గణము అంటే కీచురాళ్ల యొక్క శబ్దం. ఆ కీచురాళ్ల యొక్క శబ్దం అంతా కూడా వినిపిస్తూ ఉన్నది అక్కడ. ప్రవృద్ధ విటపైర్వృక్షై సుఖఛాయై సమావృతం షట్పదాఘూర్ణితతలం లక్ష్మ్యా పరమయాయుతం. బాగా పెరిగినటువంటి కొమ్మలు కలిగిన పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆ చెట్ల వల్ల నీడలు కూడా ఉన్నాయి అక్కడ. ఎండాకాలంలో ఆ చెట్ల నీడల్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది.
అంత పెద్ద నీడలను వ్యాపింపచేయబడినటువంటి శాఖలు కలిగిన గొప్ప గొప్ప వృక్షములన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఝంకారం చేస్తూ ఉన్నటువంటి తుమ్మెదల యొక్క గుంపులన్నీ కూడా అక్కడ సంచరిస్తున్నాయి. తుమ్మెదలు సంచరిస్తున్నాయి అంటే అక్కడ చిగురుటాకులు ఉన్నట్టు, అలాగే తేనెలూరేటువంటి నూతనమైనటువంటి పుష్పములన్నీ కూడా వికసించినట్టు. కాబట్టి ఆ తుమ్మెదల యొక్క ఝంకారం అంతా కూడా శ్రావ్యంగా వినిపిస్తూ ఉన్నది. ఇన్ని మాటలు ఎందుకు? లక్ష్మీదేవి శోభ ఆ అరణ్యమంతా కూడా వ్యాపించి ఉంది, ఇక్కడ స్త్రీ కనిపిస్తూ ఉన్నది అని ఆనందంగా దుష్యంతుడు ఆ ఆశ్రమంలో ప్రవేశించబోతూ ఉన్నాడు. నా పుష్పం పాదపః కశ్చిత్ నా ఫలో నాపి కంటకి షట్పదైః నాప్యపాకీర్ణః తస్మిన్ వై కాననే భవతు. ఈ ప్రయోగాలన్నీ కూడా అత్యద్భుతమైనవే. వాల్మీకి మహర్షి రచించినటువంటి వర్ణనలు ప్రయోగాలు చూచి వ్యాస మహర్షి ఉత్సాహాన్ని పొందారా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ వ్యాస మహర్షిని చూచి కాళిదాస కవి మొదలైన వాళ్ళందరూ కూడా అద్భుతమైన కావ్యాలు రచించి ఉపమాలంకారాలు ఎలా ప్రయోగించాలి, అతిశయోక్తి అలంకారాలు ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ తెలుసుకున్నారనిపిస్తుంది ఇవి చూస్తే. హనుమంతుడు ఏం చెప్పాడు సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు? నాకన్నా గొప్ప పరాక్రమవంతులే ఉన్నారు అక్కడ, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, కానీ నాకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అని వర్ణించినట్లుగా ఇక్కడ కూడా చూడండి. అరణ్య వర్ణనలో నా పుష్ప పాదపః కశ్చిత్, పువ్వు లేని చెట్టు ఆ అరణ్యంలో ఎక్కడా లేదు. నా ఫలో నాస్తి కంటకి, పళ్ళు లేనటువంటి చెట్లు ఎక్కడా లేవు. అన్నీ పుష్పములతోనూ ఫలములతోనూ సమృద్ధిగా కనిపిస్తూ ఉన్నాయి. షట్పదైః నాప్యపాకీర్ణః, తుమ్మెద గుంపులు లేనటువంటి చెట్టు అంటూ అక్కడ అరణ్యమంతా కూడా, వనమంతా కూడా, అరణ్యం కాదు వనం అది. ఆ వనమంతా కూడా ఎలా ఉన్నది? ఉద్యానవనంలాగా అందంగా పుష్పములతోనూ అలాగే ఫలములతోనూ నిండినటువంటి పెద్ద పెద్ద చెట్లతో, అందమైన పక్షుల యొక్క కిలకిలారావములతో, అలాగే తుమ్మెద గుంపులతో ఎంతో మనోహరంగా కనిపిస్తూ హృద్యంగా ఉంది. విహంగైః నాదితం పుష్పైః అలంకృతమతీవ చ సర్వర్తు కుసుమైః వృక్షైః సుఖఛాయైః సమావృతం. అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా చక్కగా నాదం చేస్తూ ఉన్నాయి. అలాగే వృక్షములన్నీ కూడా పుష్పముల చేత అలంకరింపబడ్డట్టుగా ఉన్నాయి. వృక్షములనేవి జీవులు అనుకుంటే మనం ఒక మనిషికి పుష్పములతో అలంకారం చేస్తే ఎలా ఉంటుందో పుష్పాలంకృతమైనటువంటి వృక్షముల యొక్క సమూహం అక్కడ కనిపిస్తూ ఉంది. ఏం పుష్పాలు ఉన్నాయండి అంటే అన్ని ఋతువుల్లో ఉండే పుష్పాలు అక్కడ కనిపిస్తున్నాయి. సర్వర్తు కుసుమైః వృక్షైః, ఆయా ఋతువులలో చక్కగా వికసించేటువంటి పుష్పములతో కూడిన వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటి నీడలైతే ఎంతో సుఖాన్ని ఇస్తున్నాయి. బాగా ఎండలో మలమల మాడిపోయి ఆకలి దప్పికలతో డసిపోయి అలిసిపోయినటువంటి దుష్యంతునకు చల్లనైనటువంటి చక్కని సరస్సులో ప్రవేశిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అంత ఆనందం కలుగుతోంది ఆ ఆశ్రమంలో. మనోరమం మహేశ్వాసో వివేశవనముత్తమం మారుతాకలితాస్తత్ర ద్రుమాః కుసుమశాఖినః పుష్పవృష్టిం విచిత్రాంతు వ్యసృజంస్తే పునః పునః. ఆశ్రమంలో మహారాజు ప్రవేశిస్తూ ఉండంగానే అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఓహో మహారాజు గారు వచ్చారు, ఈయన్ని సన్మానం చెయ్యాలి అని భావించినట్లుగా, మహారాజు గారు నగరంలో ప్రవేశించినట్లు గౌరవార్థం పురస్త్రీలందరూ కూడా పుష్పాలు కురిపించినట్లుగా, చల్లనైనటువంటి గాలి చేత కొట్టబడినటువంటి వృక్షముల యొక్క కొమ్మల ప్రకాశిస్తూ ఉన్న వృక్షములన్నీ కూడా జారి చెట్ల మీద నుంచి ఆ మహారాజు శిరస్సున పడుతూ ఉన్నాయి. దుష్యంత మహారాజు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా నగరంలో ఉన్నట్టుగానే ఉంది. ఎందువల్లంటే అక్కడ జరిగేటువంటి మర్యాదలు ఏ లోటు లేకుండా చక్కగా జరుగుతూనే ఉన్నాయి. వృక్షముల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా కూస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయంటే జయ జయధ్వానములు. మహారాజా నీకు దిగ్విజయమగుగాక, జయీభవ విజయీభవ అని మహారాజు పక్క నుండి సైనికులు చక్కగా కీర్తిస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో. భటుల వంటి వృక్షముల పైన
ఆ వృక్షముల యొక్క నోళ్ల వలె ఉన్నటువంటి పక్షుల యొక్క కిలకిలారావములు ఎలా ఉన్నాయంటే అరణ్యంలో ఆ దుష్యంత మహారాజు యొక్క గొప్ప కీర్తిని వర్ణిస్తున్నట్లుగా ఉంది. చూస్తూ ఉంటే ఆ ప్రకృతి అంతా కూడా పులకించి ఉన్నది. దివస్పృశోధ సంఘుష్టా పక్షిభి మధురస్వనై విరేజు పాదపాస్తత్ర విచిత్ర కుసుమాంబరా. ఇంకా చెట్ల యొక్క పొడవు ఎలా ఉన్నది అని వర్ణిస్తూ ఉన్నారు. మనం ఇలా నిలబడి తల ఎత్తి చూచినా కూడా కనిపించవు, అంత పెద్ద చెట్లు. ఆ మొదలెక్కడుందో ఎవరికీ తెలీదు. అటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీదేమో మధురమైనటువంటి చక్కని కూతలు కూసేటువంటి పక్షులు ఉన్నాయి. విరేజుహు పాదపాస్తత్ర విచిత్ర కుసుమ అంబరాహ. ఒక చెట్టు చూస్తేనేమో తెల్లగా ఉంది, ఇంకో చెట్టు చూస్తేనేమో ఎర్రగా ఉంది. అది చెట్టుకున్నటువంటి వర్ణం కాదు, చెట్టుకున్నటువంటి పుష్పములు ఏ వర్ణంలో ఉంటే ఆ చెట్టు కూడా అదే రంగులో కనిపిస్తూ ఉంది. తేషాం తత్ర ప్రవాళేషు పుష్పభారావనామిషు రువంతి రావాన్ మధురాన్ షట్పదాహ మధులిప్సవః. చక్కని చిగురుటాకులతో, లేతనైనటువంటి చిగురుటాకులతో, అలాగే పండ్ల యొక్క భారం చేత, పుష్పభారం చేత వంగినటువంటి కొమ్మలు కలిగినటువంటి ఆ వృక్షములను ఆశ్రయించినటువంటివై కమ్మగా ఝంకారనాదం చేస్తూ ఉన్నటువంటి తుమ్మెదలు ఆ పుష్పములలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. తత్ర ప్రదేశాంశ్చ బహూన్ కుసుమోత్కర మండితాన్ లతాగృహ పరిక్షిప్తాన్ మనసహ ప్రీతివర్ధనాన్. ఇంకా అరణ్యంలో ఉన్నటువంటి విచిత్రాన్ని వర్ణిస్తున్నారు చూడండి. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు కావాలి, అదేవిధంగా ఎన్నో రకములైనటువంటి సాధన సామగ్రి అంతా కావాలి, ఇనుము కావాలి. కానీ అరణ్యంలో ఇళ్ళు ఎలా ఉన్నాయంటే లతలతోనే గుబురు గుబురుగా ఇళ్ళన్నీ ఏర్పడుతున్నాయి. వాటిని లతా కుంజములు అంటారు. ఈ లతలన్నీ కూడా గుబురుగా ఎదిగి ఒక ఇల్లులా తయారైనాయి. వాటిల్ని గృహాలుగా కూడా వినియోగించుకోవచ్చు. అలా లతలతో ఏర్పాటైనటువంటి అందమైనటువంటి గృహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత అద్భుతమైన మనస్సునకు ఎంతో ప్రీతిని కలిగించేటువంటి ఆ చక్కని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సుమహా తేజాహ, గొప్ప తేజస్సుతో కూడినటువంటి పరాక్రమ సంపన్నుడైన దుష్యంతుడు ఆనందంతో ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమ సమీపానికి వెడుతూ ఉన్నాడు. పరస్పరాశ్లిష్ట శాఖై పాదపై కుసుమాన్వితై అశోభతవనంతత్తు మహేంద్ర ధ్వజ సన్నిభై. ఒక చెట్టు పెద్దగా ఉంది. ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలు కూడా కొన్ని వేరువేరుగా ఉన్నాయి, కొన్ని కొమ్మలేమో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నటువంటి కొమ్మలు కలిగిన చెట్లు కూడా ఉన్నాయి. అటువంటి వృక్షములతో ఆ వనమంతా కూడా ప్రకాశిస్తూ ఎత్తైనటువంటి ఆ వృక్షముల చేత దేవేంద్రుని యొక్క జెండాలాగా ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా అంత ఎత్తుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సిద్ధచారణ సంఘుష్టై గంధర్వాప్సరసాంగణై సేవితం వనమత్యర్థం మత్త వానర కిన్నరం. దేవతలందరూ కూడా నివసించేటువంటి ప్రదేశంలా ఉంది. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఆనందం ఉంటుందో అది దేవతల యొక్క నిలయం. ఎక్కడైతే క్రోధం ఉంటుందో, అసూయ ఉంటుందో, కోపం ఉంటుందో, దుర్మార్గం ఉంటుందో అది రాక్షసుల యొక్క నిలయం. కాబట్టి ఆ వనంలోకి ప్రవేశిస్తే ఎలా ఉన్నది అంటే సిద్ధులు, చారణులు మొదలైన దేవతలందరూ కూడా ఆ వనంలో నివసిస్తున్నట్లుగా ఉంది. గంధర్వులు, అప్సరసలు వీళ్ళంతా కూడా సంచరించేటువంటి పవిత్రమైన ప్రదేశంలా ఉంది. ఆశ్రమ వాతావరణం చక్కగా వానరములు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కిన్నరులు, కింపురుషులు మొదలైనటువంటి అద్భుతమైన శక్తులు కలిగిన దేవతలందరికీ నివాస స్థానంలాగా వాళ్ళందరి చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నాడు దుష్యంతుడు. ఈనాడు ఇంతవరకు మనం ఈ విశేషాలు చెప్పుకున్నాం యథాశక్తి. ఇప్పుడు ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ.
अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते एकोनसप्ततितमोऽध्यायः एकोनसप्ततितमोऽध्यायः सम्भवपर्व सम्भवपर्व चचारसविनिघ्नन्वै चचारसविनिघ्नन्वै वन्यांस्तत्र मृगद्विजान् वन्यांस्तत्र मृगद्विजान् राज्ञा चाद्भुतवीर्येण राज्ञा चाद्भुतवीर्येण योधैश्च समरप्रियैः योधैश्च समरप्रियैः लोड्यमानं महारण्यं लोड्यमानं महारण्यं तत्यजुस्म मृगाधिपाः तत्यजुस्म मृगाधिपाः तत्र विद्रुतयूथानि तत्र विधृतयूथानि हतयूथपतीनि च हतयूथपतीनि च मृगयूथान्यथौत्सुक्यात् मृगयूथान्यथौत्सुक्यात् शब्दं चक्रुस्ततस्ततः शब्दं चक्रुस्ततस्ततः शुष्काश्चापि नदीर्गत्वा शुष्काश्चापि नदीर्गत्वा जलनैराश्यकर्षिताः जलनैराश्यकर्षिताः व्यायामक्लान्तहृदयाः व्यायामक्लान्तहृदयाः पतन्ति स्म विचेतसः पतन्ति स्म विचेतसः क्षुत्पिपासापरीताश्च क्षुत्पिपासापरीताश्च श्रान्ताश्च पतिता भुवि श्रान्ताश्च पतिता भुवि केचित्तत्र नरव्याघ्रैः केचित्तत्र नरव्याघ्रैः अभक्ष्यन्त बुभुक्षितैः अभक्ष्यन्त बुभुक्षितैः केचिदग्निमथोत्पाद्य केचिदग्निमथोत्पाद्य संसाध्य च वनेचराः संसाध्य च वनेचराः भक्षयन्ति स्म मांसानि भक्षयन्ति स्म मांसानि प्रकृष्य विधिवत्तदा प्रकृष्य विधिवत्तदा तत्र केचिद्गजामत्ताः तत्र केचिद्गजामत्ताः बलिनः शस्त्रविक्षताः बलिनः शस्त्रविक्षताः सङ्कोच्याग्रकरान् भीताः सङ्कोच्याग्रकरान् भीताः प्रद्रवन्ति स्म वेगिताः प्रद्रवन्ति स्म वेगिताः शकृन्मूत्रं सृजन्तश्च शकृन्मूत्रं सृजन्तश्च क्षरन्तः शोणितं बहु क्षरन्तः शोणितं बहु वन्या गजवरास्तत्र वन्या गजवरास्तत्र ममृदुर्मनुजान् बहून् ममृदुर्मनुजान् बहून् तद्वनं बलमेघेन तद्वनं बलमेघेन शरधारेण संवृतं शरधारेण संवृतं व्यरोचत मृगाकीर्णं व्यरोचत मृगाकीर्णं राजा हतमृगाधिपम् राजा हतमृगाधिपम् इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि सम्भवपर्वणि सम्भवपर्वणि शकुन्तलोपाख्याने शकुन्तलोपाख्याने एकोनसप्ततितमोऽध्यायः एकोनसप्ततितमोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते सप्ततितमोऽध्यायः सप्ततितमोऽध्यायः वैशम्पायन उवाच वैशम्पायन उवाच ततो मृगसहस्राणि ततो मृगसहस्राणि हत्वा सबलवाहनः हत्वा सबलवाहनः राजा मृगप्रसङ्गेन राजा मृगप्रसङ्गेन वनमन्यद्विवेशः वनमन्यद्विवेशः एक एवोत्तमबलः एक एवोत्तमबलः क्षुत्पिपासाश्रमान्वितः क्षुत्पिपासाश्रमान्वितः सवनस्यान्तमासाद्य सवनस्यान्तमासाद्य महच्छून्यं समासदते महच्छून्यं समासदत् तच्चाप्यतीत्य नृपतिः तच्चाप्यतीत्य नृपतिः
ఉత్తమాశ్రమ సంయుతం ఉత్తమాశ్రమ సంయుతం మనః ప్రహ్లాద జననం మనః ప్రహ్లాద జననం దృష్టికాంతమతీవ చ దృష్టికాంతమతీవ చ శీతమారుత సంయుక్తం శీతమారుత సంయుక్తం జగామాన్యన్మహద్వనం జగామాన్యన్మహద్వనం పుష్పితైః పాదపైః కీర్ణం పుష్పితైః పాదపైః కీర్ణం అతీవ సుఖశాద్వలం అతీవ సుఖశాద్వలం విపులం మధురారావైః విపులం మధురారావైః నాదితం విహగైస్తథా నాదితం విహగైస్తథా పుంస్కోకిల నినాదైశ్చ పుంస్కోకిల నినాదైశ్చ ఝిల్లీక గణనాదితం ఝిల్లీక గణనాదితం ప్రవృద్ధ విటపైర్వృక్షైః ప్రవృద్ధ విటపైర్వృక్షైః సుఖఛాయైః సమావృతం సుఖఛాయైః సమావృతం షట్పదాఘూర్ణతతలం షట్పదాఘూర్ణతతలం లక్ష్మ్యా పరమయాయుతం లక్ష్మ్యా పరమయాయుతం నా పుష్పః పాదపః కశ్చిత్ నా పుష్పః పాదపః కశ్చిత్ నా ఫలో నాపి కంటకీ నా ఫలో నాపి కంటకీ షట్పదైర్నాప్యపాకీర్ణః షట్పదైర్నాప్యపాకీర్ణః తస్మిన్ వైకాననే భవతి తస్మిన్ వైకాననే భవత్ విహగైర్నాదితం పుష్పైః విహగైర్నాదితం పుష్పైః అలంకృతమతీవ చ అలంకృతమతీవ చ సర్వర్తు కుసుమైర్వృక్షైః సర్వర్తు కుసుమైర్వృక్షైః సుఖఛాయైః సమావృతం సుఖఛాయైః సమావృతం మనోరమం మహేశ్వాసః మనోరమం మహేశ్వాసః వివేశవనముత్తమం వివేశవనముత్తమం మారుతాకలితాస్తత్ర మారుతాకలితాస్తత్ర ద్రుమాః కుసుమశాఖినః ద్రుమాః కుసుమశాఖినః పుష్పవృష్టిం విచిత్రాంతు పుష్పవృష్టిం విచిత్రాంతు యసృజంస్తే పునః పునః వ్యసృజంస్తే పునః పునః దివస్పృశోథ సంఘుష్టాః దివస్పృశోథ సంఘుష్టాః పక్షిభిర్మధురస్వనైః పక్షిభిర్మధురస్వనైః విరేజుః పాదపాస్తత్ర విరేజుః పాదపాస్తత్ర విచిత్రకుసుమాంబరాః విచిత్రకుసుమాంబరాః తేషాం తత్ర ప్రబాలేషు తేషాం తత్ర ప్రబాళేషు పుష్పభారావనామిషు పుష్పభారావనామిషు రువంతి రావాన్ మధురాన్ రువంతి రావాన్ మధురాన్ షట్పదా మధులిప్సవః షట్పదా మధులిప్సవః తత్ర ప్రదేశాంశ్చ బహూన్ తత్ర ప్రదేశాంశ్చ బహూన్ కుసుమోత్కరమండితాన్ కుసుమోత్కరమండితాన్ లతా గృహ పరిక్షిప్తాన్ లతాగృహ పరిక్షిప్తాన్ మనసః ప్రీతివర్ధనాన్ మనసః ప్రీతివర్ధనాన్ సంపశ్యన్ సుమహాతేజాః సంపశ్యన్ సుమహాతేజాః బభూవ ముదితస్తదా బభూవ ముదితస్తదా పరస్పరాశ్లిష్టశాఖైః పరస్పరాశ్లిష్టశాఖైః పాదపైః కుసుమాన్వితైః పాదపైః కుసుమాన్వితైః అశోభతవనంతత్తు అశోభతవనంతత్తు మహేంద్రధ్వజసన్నితైః మహేంద్రధ్వజసన్నిభైః సిద్ధచారణసంఘైశ్చ సిద్ధచారణసంఘైశ్చ గంధర్వాప్సరసాంగణైః గంధర్వాప్సరసాంగణైః సేవితం వనమత్యర్థం సేవితం వనమత్యర్థం మత్తవానరకిన్నరం మత్తవానర కిన్నరం. పారాయణ కార్యక్రమాన్ని చక్కగా పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైన అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాశక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ రోజు మనం ప్రహేళికలో
పవిత్రమైనటువంటి ఉమామహేశ్వర సంవాదాన్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే నిన్న మొన్న కూడా కర్మఫలములంటే ఏమిటి, అవి మనిషిని ఎలా చేరతాయి, ఏ ఏ కర్మల వల్ల మనుష్యులు దీర్ఘాయుష్మంతులవుతారు, అల్పాయుష్కులవుతారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒక విభిన్నమైనటువంటి ప్రశ్న పార్వతి పరమేశ్వరుణ్ణి అడిగినటువంటిది. స్వామి, పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల మనుష్యులు దీర్ఘాయుష్మంతులవుతారన్నారు, అల్పాయుష్కులవుతారన్నారు. ఈ జన్మలో ఉన్నటువంటి ఆయుష్షు ఏ ఏ పనులు చేస్తే తగ్గిపోతూ ఉంటుంది, ఏ ఏ పనులు చేస్తే పెరుగుతుంది అనేది ప్రశ్న. నిజానికి ముందు నుంచి మనం తెచ్చుకున్నది ఒకటి ఉంటుంది, ఇప్పుడు పెంచుకునేది కూడా ఒకటి ఉంటుంది. పూర్వజన్మ కర్మ అంటే ఏంటి? పూర్వం మనం చేసుకున్నదే కదా. అలాగే ఈ జన్మలో చేసుకుంటే ఇది ఫలితాన్ని ఇస్తుంది, ఇవ్వదు అనడానికి వీలు లేదు కదా. అలా సద్య ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు ఆయుష్యుని పెంచేవి, ఆయుష్యుని తగ్గించేవి ఏమిటి అని ప్రశ్న. దీనికి పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానం, తపసా బ్రహ్మచర్యేణ రసాయన నిషేవణాత్ ఉదగ్రసత్వా బలినః భవంతి చిరజీవినః అన్నారు. నిజానికి ఇక్కడ పరమేశ్వరుడు ఇంకా అనేకమైనటువంటి గుణాల్ని చెప్పాడు. ఈ విధంగా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు అని. అంటే వేరే వేరే ఏవో కాదు, నిజం చెప్తూ ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, అవన్నీ చెప్తే దానికంటే తొందరగా చచ్చిపోవడం మేలు అనుకునే రకాలు ఉంటాయి. అందుకని ఎంత మేర చెప్పాలో అంతవరకు చెప్పడం జరుగుతోంది. తపసా బ్రహ్మచర్యేణ రసాయన నిషేవణాత్ అన్నాడు. తపస్సు చేత కూడా జీవులు దీర్ఘాయుష్మంతులు అవుతారన్నారు. మనకి ఉదాహరణ మార్కండేయుల వారే. ఆయనకి 16 ఏళ్లే కదా ఆయుష్షు, కానీ తపస్సు చేత దీర్ఘాయుష్మంతులు అయ్యారు. భీష్ముల వారు తపస్సు చేతే జీవించారు, ద్రోణుల వారు తపస్సు చేతే జీవించారు. తపస్సు చేత మనకిచ్చిన ఆయుష్షు కంటే కూడా ఎక్కువ ఆయుష్షుని సంపాదించవచ్చు. తపస్సు అంటే ఏమిటి అంటే దీనికి అనేకమైనటువంటి నిర్వచనాలు చెప్పచ్చు. వేదాన్ని అనుసరించి చెప్పాలంటే బ్రహ్మ జిజ్ఞాసుడే తపస్సు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని చెప్పారు కదా వేదంలోనే. బ్రహ్మాన్ని తెలపడానికి సాధనం తపస్సు అన్నారు. మనం అంతదాకా భావన చేయక్కర్లేదు, కానీ ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు మనసారా పరమేశ్వరుణ్ణి తలుచుకొని, నారాయణుని తలుచుకొని మన కార్యాలని నిర్వర్తించుకోవడం తపస్సు అనబడుతుంది. బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం అంటే నియమపాలనం బ్రహ్మచర్యం. అలాగే కొన్ని చెప్పకూడని అంశాలైనటువంటి వాటిని దాచి చెప్పవలసినటువంటి వాటిని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. పగటి యందు స్త్రీ పురుషుల యొక్క సమాగమం వల్ల చాలా ఆయుష్యుని కోల్పోతాడు పురుషుడనేవాడని శాస్త్రాల్లో చెప్పబడింది. అది చెయ్యకూడదు అన్నటువంటి ఉద్దేశ్యం కూడా అక్కడ చెప్పారు. తర్వాత రసాయన నిషేవణాత్. రసాయనం అంటే మనకి 400-500కి కొట్లో దొరికేటువంటి సీసా కాదు రసాయనం అంటే. ఇప్పుడు ఎక్కువ అదే రసాయనాన్ని పానం చేస్తూ ఉంటారు, దానివల్ల ఆయుష్ రాదు, సరిగదా తగ్గుతుంది. రసాయనం అంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి, వాటిని స్వీకరిస్తూ ఉండడం వల్ల దీర్ఘాయుష్మంతులవుతారని చెప్పారు. మనకి దత్తాత్రేయ యోగశాస్త్రాదుల్లో కూడా అలాంటి అంశాలు, చరక సంహిత ఇత్యాదుల్లో అవి కనబడుతూ ఉంటాయి. తర్వాత ఉదగ్రసత్వా బలినః భవంతి చిరజీవినః అన్నారు. తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, ఆయుర్వేద ఔషధాల్ని స్వీకరించడం చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వీటన్నిటినీ చేయడం వల్ల ఉదగ్రసత్వా బలినః గొప్పదైనటువంటి బలాన్ని పొంది చిరంజీవులుగా ఉంటారని చెప్పారు. తర్వాత అగమ్యదేశ గమనాత్ అపథ్యానాంచ భోజనాత్ ఆయుఃక్షజో భవేనృణాం ఆయుఃక్షజకరాహితే అన్నారు. మరి ఆయుష్ తగ్గిపోవాలంటే ఏమేం చేస్తూ ఉంటారు? ఆయుష్ తగ్గడానికి కారణం ఏమిటి అంటే వెళ్ళకూడని చోటికి వెళుతూ ఉండడం. అపథ్యాన అంటే మనకి పడనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం అని అర్థం చేసుకోవాలి. మనకి హితం కానటువంటి దాన్ని పదే పదే తింటూ ఉండడం. మనకి నోటికి రుచిగా ఉన్నప్పటికీ కూడా మన దేహానికి పడవు కొన్ని వస్తువులు, అది మనకి తెలిసినా కూడా పదే పదే తింటూ ఉంటాం. దీనివల్ల ఆయుష్ తొందరగా క్షయమైపోతుంది. ఇది ఇప్పటికిప్పుడు మనం చేసుకునేటువంటి తప్పు, అది కర్మఫలం అని అనకూడదు, మన ప్రయత్న లోపం అని చెప్పడం ఉద్దేశ్యం. ఈ విధంగా ప్రవర్తిస్తే ఆయుష్ అంతా కూడా పోతుంది కదా అని అంటారు. తర్వాత మరొక ప్రశ్న వేస్తారు అమ్మవారు, పరేషాం విప్రియం కుర్వన్ యథా సంప్రాప్నుయాత్ శుభం యదే తదస్మింశ్చేద్దేహే తన్మే శంసితుమర్హసి. కొంతమంది ఇతరులకి విపరీతంగా బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా సుఖంగా ఉంటూ ఉంటారు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి అన్నారు. ఈ ప్రశ్న అందరు మనుషులను ఉద్దేశించి కాదు ఇక్కడ చెప్పింది, రాజుని, గురువుని, భర్తని, వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట.
రాజు అనేక మందిని శిక్షిస్తూ ఉంటాడు, అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా రాజు సుఖంగా ఉంటాడే, అతడు పుణ్యాన్ని పొందుతాడా? ఈ విధంగా వచ్చినటువంటి ప్రశ్న. దానికి పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట, హితార్థం దుఃఖమన్యేషాం కృత్వా సుఖమవాప్నుయాత్ తదప్యస్తి మహాభాగే అభిసంధి బలాన్ నృణాం హితార్థం దుఃఖమన్యేషాం కృత్వా సుఖమవాప్నుయాత్. పక్కవాడికి మేలు జరుగుతుందని తనకి తెలిసినప్పుడు అవతలవాడికి మేలు జరగడం కోసమైనా వాడిని హింస పెడితే అది తప్పు కాదు, దానివల్ల అతనికి ఇంకా పుణ్యమే వస్తుంది తప్ప పాపం రాదు అన్నాడు. దండజన్ భర్సజన్ రాజా ప్రజా పుణ్యమవాప్నుయాత్. ప్రజలని దండిస్తున్నప్పటికీ బెదిరిస్తున్నప్పటికీ కూడా రాజైనటువంటి వాడికి పుణ్యమే కలుగుతుంది అని చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్పడం అంటే, రాజనేటువంటి వాడు లేకపోతే లోక వ్యవస్థ చల్లా చెదురైపోతుంది. నారాయణుడు దశావతారాలు ఎత్తినప్పటికీ రాజుగా ఎత్తినటువంటి అవతారాలను ఎక్కువ కాలం జీవించాడు. ఎందుకంటే రాజకార్యాలు అంత కష్టం కాబట్టి. రామకృష్ణావతారాలు ఎక్కువ కాలం ఉన్నాయి కదా భూమి మీద, మనమే అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. ఉన్మార్గ ప్రతిపన్నాంశ్చ శాస్తా ధర్మఫలం లభేత్ చికిత్సకశ్చ దుఃఖాన్ని జనయన్ హితమాప్నుయాత్. ఒక వైద్యుడు రోగికి దుఃఖం కలుగుతున్నప్పటికీ వైద్యం చేస్తాడు. అంటే వైద్యం చేసేటప్పుడు అతని శరీరానికి మనసుకి బాధ కలుగుతుంది, కానీ ఆ వైద్యం చేయకపోతే రోగి చచ్చిపోతాడు. అందువల్ల అతనికి తాత్కాలికంగా దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఎలాగైతే అతని మంచిని కోరే వైద్యం చేస్తాడో, తద్వారా ఇలాంటి కర్మ వల్ల వైద్యుడు కానీ రాజు కానీ పుణ్యాన్ని పొందుతున్నారు. చివరికి ఒక మాట చెప్తాడు, ఇది మనం ఈనాడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఏకస్మిన్ విహతే భద్రే బహవః సుఖమాప్నుయుః తస్మిన్ హతే భవేత్ ధర్మః కుత ఏవతు పాతకం. ఒకణ్ణి చంపడం వల్ల వేలాది మంది ఆనందిస్తారు, వేలాది మందికి మేలు జరుగుతుంది అంటే అలాంటి వాడిని చంపడం వల్ల పాపం ఎలా అవుతుంది? అవ్వదు అని చెప్పారు. ఈ పాటి జ్ఞానం కూడా లేకుండా సంఘాలు పెట్టుకుని సానుభూతులు అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకణ్ణి చంపితే అందరికీ మేలు జరుగుతుందంటే రాజధర్మాన్ని అనుసరించి తన దోషానికి శిక్షణ ఇవ్వవలసిందే అని చెప్తున్నారు. ఈ విధంగా రాజధర్మం అనేది, అలాగే దీర్ఘాయుష్యు అల్పాయుష్యు ఎలా వస్తుంది అనే అంశాలని విభిన్నమైన వాటి ఈనాటి ప్రహేళికలు తెలుసుకున్నాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు వారు చాలా ప్రయోజనకరమైనటువంటి విశేషాలు ఈనాడు మనకు వివరించి చెప్పారు. ఇప్పుడు మనం గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార భూత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియా మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతీర్థస విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర్ధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికాసులవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో గానం చేశాం, శ్రవణం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణాయ